పోలవరం జిల్లా ఎల్లపల్లిలో విషాదం జరిగింది. 10th విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 3 రోజుల క్రితం రంపచోడవరం మెగా పీటీఎంలో శివాని పాల్గొని సీఎం చంద్రబాబు సమక్షంలో మాట్లాడింది కూడా. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. శివాని తల్లిదండ్రులు 5 ఏళ్ల క్రితం విడిపోయారు. నిన్న తన పుట్టినరోజు కావడంతో కోరుకొండలో తండ్రి దగ్గరకు వెళ్ళింది. అనంతరం సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. శివాని సూసైడ్ నోట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణం రాయలేదు. కానీ తన మనసులోని ఆవేదన అంతా బయటపెట్టింది. అమ్మా నాన్న తనను క్షమించాలని కోరింది. వాళ్ళు తన కోసం చాలా కష్టపడుతున్నారని, తల్లిదండ్రుల కలల్ని తాను నెరవేర్చలేకపోతున్నానంటూ చివరి మాటలుగా చెప్పింది. ఈ బాధను ఒక్కదానినే మోయలేకపోతున్నానని తెలిపింది. కుటుంబంలో అంతా కలిసి ఉండాలని కూడా ఆమె కోరుకుంది. అమ్మా, చాలా సారీ అమ్మా. నా కోసం చాలా కష్టపడ్డావు. డాడీ, నీ డ్రీమ్ నెరవేర్చాలి అనుకున్నా. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. డాడీ, అమ్మా, నాకు బతకాలని ఉంది. కానీ బతకడానికి చాలా రిగ్రెట్గా ఉంది. చాలా గిల్టీగా ఉంది. అమ్మా, నీకోసం నేనేం చేయలేదు. డాడీ, నాకు ఏదైనా సాధించాలని ఉంది. కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా. ఈ బాధ ఒక్కదాన్ని మోయడం నా వల్ల కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరూ కోప్పడకండి. డాడీ, నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి. అమ్మా, బాయ్. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య, డాడీ మాట విని బాగుపడు. చెడ్డ పనులు చేయకు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఇప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి. సరేనా? బాయ్. శివాని ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ శివాని డెడ్ బాడీకి కలెక్టర్ నివాళులు అర్పించారు. గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. ఈమె తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్, క్లూస్ టీమ్స్ వచ్చి సదరు ప్రదేశాన్ని సందర్శించి క్లూస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సదరు ప్రదేశంలో ఆమె రాసిన సూసైడ్ నోటు లభించడం జరిగింది. సదరు సూసైడ్ నోట్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి తదుపరి కేసు దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సదరు మృతురాలుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. శివాని మృతి తనను విషాదంలోకి నెట్టేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రంపచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎంలో ఆ వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన విద్యార్థిని బలవన్మరణం ఆవేదన కలిగించిందని అన్నారు. ఆ రోజు శివాని తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి కూడా నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. విద్యార్థిని మృతిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన శివాని మృతి తీవ్ర విషాదం నింపిందని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శివాని మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎంత కష్టమైనా పోరాడదాం, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొందాం, విద్యార్థులకు తాను, ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు.
రాత్రి 10:30 వరకు శివాని చదువుకుంటూనే ఉందని అమ్మమ్మ చెప్పారు. ఉదయం చూసేసరికి ఉరేసుకొని కనిపించిందన్నారు. ఏ బాధ ఉందో తనకు చెప్పలేదని శివాని అమ్మమ్మ తెలిపారు. వచ్చింది అమ్మ, ఇదిగో ఆడకు బొమ్మలు వెయ్యి, ఆడ బొమ్మలు చూస్తాడు, నేను చదువుకుంటాను అని లోపలికి వెళ్ళిందమ్మా. లోపలికి వెళ్ళింది, చదువుకుంటుంది, చదువుకుంటుంది. రోజు చదువుకుంటే పెళ్ళే కదా అనేసి నేను ఇక్కడే పిల్లలతో ఆడుకుంటా ఉన్నానండి. నేను ఈ పాప పిల్లలు కూడా తీసుకొచ్చాను నేను హాస్టల్ నుండి. వాళ్ళకు కూడా తీసుకురమ్మంది, తీసుకొచ్చాను. వాళ్ళకు కూడా చూసుకుంది. ఆ పిల్ల హృదయంలో ఏముందో నాకు తెలియదమ్మా. పిల్ల అల్లరి చిల్లర పిల్ల కాదు నా పిల్ల. ఒక ఇంటికి వెళ్ళదు, ఒకళ్ళ గుమ్మానికి వెళ్ళదు, ఒకళ్ళ దారికి వెళ్ళదు, ఎక్కడంటే అక్కడే ఉంటుందమ్మా. చదువుకుంటుంది కదా అని 11 గంటలకి తలుపు తెచ్చి చూసాను. చదువుకుంటుంది, ఫోన్తో చదువుకుంటుంది. ఫోన్లో వస్తున్నాయి కదా, ఫోన్లో చదువుకుంటున్నదమ్మా అనుకున్నాను నేను. చదువుకుంటుంది, సరే చదువుకుంటుంది కదా అని మళ్ళీ తలిపేసానండి. అలాగా తలిపేసి ఇక్కడే చిన్న మంచం వేసుకొని ఇక్కడ మేమిద్దరం పడుకున్నాము. పిల్లలు ముగ్గురు అక్కడ పడుకున్నారు. 11:30 వరకు మెలక ఉన్నాను. అప్పటికి ఏమీ జరగలేదు, ఏమీ కాదు. ఈ టైంలో ఏమైందో నాకు తర్వాత, నేను పడుకున్న తర్వాత ఏం చేసుకుందో నాకు తెలియదమ్మా. నా బిడ్డ నాకు తెలియకుంటే ఏ పని చేసిందో నాకు తెలియలేదు అమ్మా. ఏం తెలియదు అమ్మ. పోనీ అమ్మ నాకు ఇలా ఎవరు కథల్లో ఇలా మాట అన్నారు, నాకు ఇలాగన్నారమ్మా, ఎందుకు అన్నారా అని నాకు అడగలేదు. ఆ పిల్ల చిన్న ముఖం కూడా లేదు, దానికి కలవగడగానే ఉంది. వచ్చింది, సరే చదువుకుంటుంది అనుకున్నాను, వదిలేసాను.